ఇవాళ యూరియా కొరకు నల్గొండ నియోజకవర్గ రైతులు తెల్లదాక పొద్దుదాక పడిగాపులు కాసి వానకాలు పట్టుకొని మీటికాలు పట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చిండు కోమటిరెడ్డి. ఎక్కడ సోయి లేదు, రైతాంగం విషయంలో సోయి లేదు, వైద్యం విషయంలో సోయి లేదు, విద్యార్థుల విషయంలో సోయి లేదు. కేవలం కమిషన్ ఇస్తానికి ఎవడు వస్తాడా అని చెప్పి ఎదురు చూసుకుంటూ హైదరాబాద్లో కూర్చొని 100 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు తప్ప నల్గొండ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి తన స్వార్థానికి వినియోగించుకుంటున్నాడు తప్ప ఏమాత్రం పట్టింపు లేదు. జిల్లా రివ్యూ చేయలేదు ఇంతవరకు. వీళ్ళ ముఖానికి వీళ్ళ జీవితంలో 2 మంత్రులు ఉన్నారు జిల్లాలో. సాగర్లో నీళ్ళు ఉన్ననాడు కిందకి తీసుకుపోతుంటే సోయలేదు, సాగర్ కాలం కింద ఎండబెట్టారు ఒకసారి వీళ్ళు వచ్చిన తర్వాత. మహానుభావులు 2 మంత్రులు కాళేశ్వరం కింద 8 పంటలు పండించుకుంటున్న సూర్యాపేట జిల్లా రైతాంగాన్ని 2 సార్లు ఎండబెట్టారు. ఆ రంగం ఈ రంగం ప్రతి రంగంలో ఇవాళ మళ్ళీ నల్గొండ జిల్లా తిరుగుమని రాష్ట్రం అంతా ఏమవుతుంది, ఈ జిల్లా అంతా మించి ఇంకా దారుణంగా. కేవలం వీళ్ళ పట్టింపులు ఎంత ఏం చేస్తారులే, మమ్మల్ని ఓట్లు ఏం చేసేది కదా 5 ఏళ్ళ తర్వాత కదా. అదేదో సామెత వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నాం. దీపావళి పెట్టుకుని మన సామెత మేము మాట్లాడుకుంటున్నాం. ఇది మళ్ళీ వచ్చేది ఉందా, మేము మళ్ళీ వచ్చేది ఉందా, ఏడన్నా మళ్ళీ గెలిచేది ఉందా ఏడ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఇప్పుడే చేసుకుంటాం మేము అన్న పద్ధతుల్లో యథేచ్ఛగా దోపిడీ చేస్తా ఉన్నారు. సిగ్గుపడాలి, అవమానపడాలి మంత్రులు. ఇవాళ వాళ్ళ నియోజకవర్గంలో రైతాంగం నీళ్ళ కొరకు ధర్నా చేస్తున్నారు, కరెంటు కొరకు ధర్నా చేస్తున్నారు, ఎరువుల కొరకు ధర్నా చేస్తున్నారు అంటే సిగ్గుపడాలి. మీ పని విధానానికి నిదర్శనం అది. మేము పార్టీకి మేమే పిలిపియలే, పార్టీకి మేమే ఇంకా కార్యక్రమం తీసుకోలే. రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళ బాధను చెప్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నారు. మీడియా సాక్షిగా జరుగుతుంది. ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో రాత్రి పగలు రైతాంగం చూస్తున్నారు. ఎందుకు రాదు? గతంలో వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాదు? గదే కేంద్రం నుంచి అక్కడి నుంచే రావాలి, బయట దేశాల నుంచే రావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్ననాడు ఎట్లా చేశాడు? పోర్టుని మాట్లాడి, రైల్వే వ్యాగన్లో మాట్లాడి, ఆ రాష్ట్రంలో మాట్లాడి, ఆఖరికి పనులను కూడా, హమాలీ వర్కర్లను కూడా మాట్లాడి తెప్పించాడు కేసీఆర్. కరోనా సందర్భంలో, గంత కఠినమైన కరోనా సందర్భంలో దేశమంతా లాక్డౌన్ ఉన్నాడు కూడా మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు హమాలీలు దొరకక అంటే రైళ్లు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాడు. పొలం దగ్గరికి మనమైపోయి కొనుక్కరావాలని ప్రారంభించింది మొట్టమొదటి దేశంలో కేసీఆర్ మాత్రం పండించిన పంటలు. ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు కనుక కరోనా వచ్చి ఉంటే నాశనం అయిపోయింది అనేది కనబడుతుంది. మనం అన్ని మంచిగా ఉన్న నాడే ఏం చేయలేకపోతున్నారు. సోయి లేదు ఒక్కడికి కూడా. ముఖ్యమంత్రికి సోయి లేదు, మంత్రులకు సోయి లేదు. రైతులు ప్రజలు మనకు ఓట్లు వేసిండ్రు, మనకు బాధ్యత ఉంది అన్న సోయి కూడా లేకుండా సంపాదించుకోవడమే మా అధికారం, మా విధి, మా బాధ్యత అన్న పద్ధతి. విత్తనాలు, ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీ కావచ్చు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు దళారులు కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయ రకం చెప్పినట్టు అప్పచెప్తున్నారు. కొనుగోలు సందర్భంలో అదే పనిచేసింది. ప్రత్యేకించి నల్గొండ జిల్లా మంత్రి
వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనవలసిన అవసరం లేదు అని చెప్పి పిల్లలకు మాట ఇచ్చి మామించి తన స్వార్థం కొరకు లక్షలాది మంది రైతాంగాన్ని బలిపెట్టిండు. అట్టగోలుగా ధరలు దోపిడీ కూరైన రైతాంగం. ఇవాళ ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్లకు అప్పచెప్పడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నల్గొండ జిల్లా రైతాంగాన్ని నట్టేట మూస్తున్నాడు. ప్రతి దాని దగ్గర కమిషన్. ప్రారంభంలో విన్నాం కేవలం ఏదో కాంట్రాక్టర్ల దగ్గర బిల్లులు చెల్లించే కానీ కమిషన్లు అని చెప్పి విన్నాం. కానీ వాళ్ళ అవకాశం ఉన్న ప్రతి చోట వడ్ల కొనుగోలు కావచ్చు, విత్తనాల ఎరువుల అమ్మకాలు కావచ్చు, ప్రతి చోట కమిషన్లకు కక్కుర్తి పడి రైతాంగాన్ని నట్టేట మూస్తున్నారు. ఇవాళ 265 కలిసిన యూరియా 400 రూపాయలు దొరికే పరిస్థితి లేకుండా చేసినటువంటి కారణం ప్రభుత్వ పెద్దలే దీనికి బాధ్యత. ఎందుకు రాదు యూరియా? చాలా చాలా మాట్లాడేది కదా. ఏ కేసీఆర్ నీకు తెలివి లేదు, నీకు ఢిల్లీలో పని చేయించుకోరాలే, మేము చూడు కానీ ఎట్లా తెస్తామో ఢిల్లీ పోయి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఢిల్లీ పోతానికి తీరిక లేదా, అంత రాత్రి పని చేస్తున్నాం అంటే మీకిందేం లేదు. ముఖ్యమంత్రి మంత్రి 52వ పర్యటన. కేసీఆర్ 10 నెలలు కూడా పోలే 50 సార్లు ఢిల్లీ. 2 నెలల ముందే 50 సార్లు పర్యటన చేసినాం. ఏం తెచ్చినావు సార్ ఢిల్లీ నుంచి? కనీసం ఎరువులు తీసుకొచ్చే ముఖం లేదు. దాంతో అదే రొటీన్గా వచ్చిన ఎరువుల్ని కూడా చక్కగా పంపిణీ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ పోలీసులు, లాఠీ చార్జీలు. ఏంటి రైతు యొక్క పరిస్థితి? ఎంత దీనమైన పరిస్థితి. ఎందుకు ఎవరితో కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? బాజాబ్తూ తను పైసలు పెట్టి కొనుక్కునే ఎరువుల కొనుక్కో, విత్తనాల కొనుక్కో ఎవడి కాలు పట్టాలి? ఎందుకు వచ్చింది బాధ? వీళ్ళు ఢిల్లీ కాలు మొక్కి టికెట్లు తెచ్చుకునే అలవాటు వీళ్ళకెట్లుందో ప్రజలకు కూడా గది అలవాటు చేసుకున్నారు. వీళ్ళు ఢిల్లీ బానిసలు కాబట్టి ప్రజలను కూడా బానిసలు చేసేటట్టు రైతాంగాన్ని. మంది కాళ్ళు మొక్కి పైన చేసుకొని పదవులు తెచ్చుకునేటోడికి రైతుల ఆత్మగౌరవం గురించి తెలియదు, ప్రజల ఆత్మగౌరవం గురించి తెలియదు. అవమానం ఎంత సిగ్గుపడాలి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం. మహిళా రైతు అధికారులు కాలు పట్టుకొని ఒక బస్తా యూరియా ఇప్పించండి, డబ్బులకే ఉచితంగా ఏమని అడగ. అచ్చం ఇవాళ నల్గొండ నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ నియోజకవర్గంలో పూర్తిగా విఫలమైంది. మంత్రిగా పక్కన పెట్టండి, ఏ నియోజకవర్గంలో కూడా మినిస్టర్గా దిక్కులేదు. కానీ సొంత నియోజకవర్గంలో కూడా కనీసం ప్రజలకు సేవలు అందించేదాకా అందుబాటులో లేడు. వడ్ల కొనుగోలప్పుడు ఇక్కడే దానికి దోపిడీ గురైన నల్గొండ రైతాంగం. నేను జిల్లా రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా అనిపిస్తూ ఉంది మనం మాట్లాడే మాటలు. ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి సిద్ధం కావాలి జిల్లా రైతాంగం అంతా. ఇంకా ఎక్కువ యూరియా అవసరం పడే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల ఆలస్యంగా పంటలు వేసుకున్న రైతాంగం ఇప్పుడున్న దాంతో ఇంకా 2-3 అవసరాలు పెరుగుతున్నాయి. ప్రతి ఎకరానికి కావాల్సిన యూరియా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వెంటనే ప్రభుత్వం మేల్కొనాలి. అయిన దానికి కాని దానికి ఎగిరెగిరిపడి మాట్లాడే వెంకటరెడ్డి ఎందుకు అధికారులతో మాట్లాడిస్తున్నాడు? యూరియా విషయంలో అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జిల్లా అధికారులు కూడా చెప్తున్నా, నేను అబద్ధం స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం మీరు కూడా ఇరుక్కుంటారు.
జిల్లా ఉన్నతాధికారులు కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మీడియాకర్త లేదని మాట్లాడుతున్నారు. మీది కాదు బాధ్యత, వాళ్ళని ఇవ్వమనండి, మీ మంత్రులు ఇవ్వమనండి. కాంతి భుజాన్ని వేసుకొని ఇరుకునబడవద్దు రేపు చెప్తున్నా నేను. జిల్లా ఉన్నత అధికారులు ఎవరైనా సరే అధికార కొరత లేదని మాట్లాడండి. ఎవడు ఇవ్వమన్నాడు వాళ్ళని? కొరత ఉందా లేదా వాళ్ళకి చూస్తే తెలుస్తుంది కదా. కట్టంగూరు పోతే తెలుస్తుంది, తిప్పతి పోతే తెలుస్తుంది, ఇంకా చాలా చోట్ల తెలుస్తుంది కదా. మీది కాదు, మీరు ఎందుకు వేసుకుంటున్నారు భుజాన? మాట్లాడమనండి. వచ్చి మీడియా వినోదం కలిగించడానికి మాట్లాడుతుంటాడు కదా, ఆయన అడగమని చెప్పండి. చిల్లర మాటలు చిల్లర చేష్టలు కాకుండా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. ఈ జిల్లా మంత్రులు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ కూడా రైతాంగానికి ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇది ఇట్లే కొనసాగితే మేము రైతాంగం తరఫున పెద్ద ఎత్తున మేము కూడా కోటలు సిద్ధమవుతాం. ఈ ఉత్త మాటలు చెత్త మాటలు మాని వెంటనే జిల్లా రైతాంగానికి సరిపోయి యూరియాను తెప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. మరి ఒకసారి ఆమె తిప్పని తీసుకుపోయి కడుపు తీసుకుపోయి చూపిస్తే బాగుంటుంది కదా. తీసుకుపోయి నేను బట్టి మీరే చూపిస్తున్నారు. చక్కగా వారిని రమ్మని చెప్పి మరి తిప్పటి పోదానండి, కట్టకూరు పోదానండి, ఇంకొకటి పోదానంటే తీసుకోపోండి. కనగలు కావచ్చు, ఎక్కడ తీసుకోపోండి. మరి నేను అందుకే చెప్తున్నాను, అధికారులు ప్రజలు తప్పుదో పట్టించే పద్ధతిలో మాట్లాడడం సరికాదు. లేని మీదేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. కావాలని చెప్పి ఇప్పుడు వచ్చినాయండి. ఎందుకంటే ఏమైందంటే మరి బ్లాక్ మార్కెట్ ఏమైంది? ఎందుకు రైతులు అక్కడ ధర్నా చేసుకోవాల్సి వచ్చింది? మంత్రి చెప్పినట్టు మంత్రి కమిషన్ తీసుకున్నాడు ఒకరికి వేస్తున్నట. మంత్రి కమిషన్ తీసుకున్నోడికి ఎవరికైతే ఫోన్ చేసి చెప్తున్నాడో వాళ్ళకి వేస్తున్నట్ట అధికారులు. తెల్లదాకా పల్లెకి పడుకుంటారా రైతులు? ఇంటికాడ నిద్రపడ్డ కాటుకొచ్చి పడుకుంటారా? ఓ దిక్కు వర్షం చలి వస్తుంటే ముసుగు వస్తుంటే పిఎస్సి సెంటర్లకు ఒక తీరు ఇవ్వాలి. అక్కడ ఏం డిమాండ్ ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి, వాళ్ళ డిమాండ్ని బట్టి. ఏమైనా కమిషన్ వచ్చే పని చేయడం తప్ప ఇంకోటి అలవాట్లేదు జిల్లా మంత్రికి.